ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ మంచి ఉదయకాల సమయం, తెల్లవారుజాము సమయంలో నీ పాద సన్నిధిలో సాగిలిపడే ధన్యత దీనులమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంత మంచి దేవుడో ప్రభా, ఎంత గొప్ప దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు అయిన దేవుడు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మాకు కూడా దేవుడుగా ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ అపారమైన ప్రేమ సంకల్పమును బట్టి నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మమ్మల్ని ప్రేమించి మాకిచ్చి నీ గొప్ప ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పాపముతో, శాపముతో, నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి పాత్రులమైన మా పట్ల మీ అపారమైన ప్రేమను చూపించి మీరు చేసిన అద్భుతమైన గొప్ప కార్యం కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాపికి రక్షణ ఎంత ఉన్నతమైనదో ప్రపంచంలోనే ప్రభా ఇది గొప్పదైనదిగా మా జీవితంలో చేసినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి రుణం చెల్లించలేం ప్రభా, ఎందుకంటే ప్రభా మా ప్రాణ విమోచన ధనము గొప్పది, అది ఎప్పటికీ తీరగట్లు ఉండవలసినదే అని మీరు సెలవిస్తూ వచ్చినారు. కనుక ఆ విధంగా మా జీవితంలో మీరు చేసిన గొప్ప విడుదల, మీ ప్రేమ వాత్సల్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా, అయోగ్యులము, పనికిమాలిన వారము, చెడిపోయిన వారము, నీచులము, దౌర్భాగ్యులమైన మా పట్ల మీ అపారమైన ప్రేమను చూపించి నీ పిల్లలుగా చేసుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు మా జీవితకాలం అంతయు కూడా ప్రభా ఆత్మతో, సత్యముతో ఆరాధించేటట్లుగా ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అందుకొరకే ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటట్లుగా సమకూర్చిన నీ ప్రేమంతటి కొరకు వందనాలు ప్రభా. ఈ సమయం అంతా కూడా దీవెనకరంగా చేయండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. మరి ఒక 4-5గా మేము కూడి వస్తున్నాం కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయా స్థలాలలో మరి చేరువచ్చిన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నిన్ను ఆరాధించుట కొరకై ప్రభా, మరి వంగలపూడి మొదలుకొని కాటవరం వరకు ఉన్న పరిశుద్ధులు, ప్రియులైన వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా, మరి కరోనా వ్యాధి ఈ తీవ్రతను బట్టి ప్రభా మేము ఒకే స్థలంలో కూడి రాలేకపోతూ ఉన్నాం ప్రభా. అయినప్పటికీ మా పిల్లలైన వారు ఆయా స్థలాలలో ప్రభా మరి ఈ విధమైన లైవ్ చూడడానికి వారు కూడా ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వారున్న స్థలంలో వారు కూడా ఆత్మతో, సత్యముతో ఆరాధించేటట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి, మీ దయను చూపించండి ప్రభా. మా గ్రామంలో, మా యొక్క ప్రభా జిల్లాలో, మా రాష్ట్రములో, మా దేశములో, ప్రపంచ దేశాల్లో కూడా ఈ భయంకరమైన వ్యాధిని బట్టి అనేకులు ప్రభా మరణిస్తున్నారు, అనేకులు వ్యాధి బారిన పడ్డారు ప్రభా. ఈ పరిస్థితులన్నింటిలో మీ సహాయం కోరుతున్నాం, మీ దయను కోరుతున్నాం, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం ప్రభా. మీ స్వస్థత కార్యాన్ని ప్రపంచం మీద జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దయ చూపించండి, కనికరించండి. దీని కొరకై ప్రభా మరి మా ప్రభుత్వాలు ప్రభా, అధికారులు, డాక్టర్లు, నర్సులు ప్రభా, మరి గ్రామ వాలంటీర్లు మొదలుకొని అనేకులు ప్రభా మా కొరకై చేస్తున్న వారి పరిచర్ను కూడా దీవించమని, వారికి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేసి వారి కుటుంబాలను కూడా కాపాడి భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి, మేము క్షేమంగా, సౌఖ్యంగా ఉండేదాని కొరకై మరి అన్ని విధాల ఏర్పాట్లు ప్రభుత్వం నుండి చేయబడిన దాని వరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దానికంటే ముఖ్యంగా గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు కనుక మీరే మీ కృపను మా పట్ల అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి. ఈ సమయంలో దిక్కులేని వారు, బీదలు, బలహీనులు, వారి పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఈ విధంగా ప్రభా నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారు ప్రభా, అందరి ఆరాధన ఆలకించండి. సేవకులు, పరిశుద్ధులు, మా జతపని వారు ప్రభా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, మా ఆంధ్రప్రదేశ్, మా భారతదేశం, ఇతర దేశాలు కూడా ఈ విధంగా చేరువచ్చిన వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి.
మీ కృపలో భద్రపరచండి. ఆది అంతం మీ సరస్వతంగా తెచ్చుకుంటున్నాం. రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగా మీరు మా మధ్యన సింహాసనాసనుడు కావలసిందిగా మీ చేతులకే సమర్పించుకుంటూ పాటలు పాడుట్లో, ఆరాధించుట్లో, వాక్యం ధ్యానించుట్లో ప్రభా మరి బలవర్తమానంలో కూడా మీ కృపను అనుగ్రహించమని విశ్వాసంతో నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 160. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించేదా
మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని గుర్తించితివి నీ త్యాగమును గుర్తించితిని నీ త్యాగమును వినయముతో నీ సన్నిధి చేరి వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందున సంగి ప్రేమతో పరమా విందున సంగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను దాచిన అత్తరు పరణి పగులగొట్టి నిన్ను పూజింతు ప్రియముగా దాచిన అత్తరు పరణి పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నేనెన్నగతరమా నీ ప్రేమను నేనెన్నగతరమా నా జీవితమునా చాలిన ప్రభువా నా జీవితమునా చాలిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతి
పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందునా, లెక్కింపగజాలని జనమందునా నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నీవే సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం ప్రభా. తెల్లవారుజాము సమయంలో నిన్ను ఆరాధించుట కొరకై మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు వందనాలు. నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని పురుకొల్పి బలపరచమని ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆరాధనలో సమయాన్ని గడపకపోవడము, ముప్పై 4వ కీర్తన మొదటి 3 వచనాలు. 34వ కీర్తన మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. 34వ కీర్తన మొదటి 3 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడిన నామమును గొప్ప చేయుదుము. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ఈ మాటలు నీ పరిశుద్ధాత్మ సహాయముతో మాకు వివరించి పంచిపెట్టి ఆరాధనాత్మను కుమ్మరించమని, నిష్ప్రయోజకమైన దాసులను చేతగాని వాడు నన్ను కూడా నీ రక్తంగా తెచ్చుకుంటూ మీ అభిషేకమును కోరుకుంటూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 34వ కీర్తనలో దావీదు యొక్క జీవితంలో ఆరాధన యొక్క అద్భుతమైన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ కీర్తన పైభాగంలో రాయబడింది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. కనుక ఇదేదో సంతోషముగా, ఆనందముగా, హాయిగా, అన్ని వసతులు కలిగి, అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నప్పుడు దావీదు దేవుని స్తుతించిన కీర్తన కాదు ఇది. చాలాసార్లు మానవులమైన మనము దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తాం, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తామంటే మనకన్నీ బాగున్నప్పుడు, మనకన్నీ సంతోషంగా ఉన్నప్పుడు, సౌఖ్యంగా ఉన్నప్పుడు పాటలు పాడతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, ఇంకా ఎన్నో రకాలుగా దేవుని స్తుతిస్తాం. కానీ ఏదైనా కష్టము, ఇబ్బంది, బాధ, శ్రమ
ఏదైనా సంభవించిందంటే మనం ముడుచుకుని కూర్చుని ఉంటాం. కానీ దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే ఆరాధన కొరకు ఒక మాట రాస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ అంటే అన్ని పరిస్థితుల్లో శ్రమ అయినా, కష్టమైనా, హింస అయినా, బాధ అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కనుక ఆరాధన అనేది శారీరక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. మొట్టమొదటి మనం గుర్తించాలి. అంటే శారీరక బలహీనతను బట్టి ఆరాధన ఆపివేయలేము, లేక భౌతికమైన పరిస్థితులను బట్టి ఆరాధన ఆపివేయలేము, లేక మానసికమైన పరిస్థితులను బట్టి ఆరాధన ఆపలేము. ఎందుకంటే ఉదాహరణ కొరకు మనం పరిగెత్తుతున్నాం అనుకోండి, అయ్యో ఈ వ్యక్తి పరిగెడుతున్నాడు కదా అని కాసేపు ఊపిరితిత్తులు ఊరుకోవు కదా, ఊరుకుంటే మనిషి చచ్చిపోతాడు. అలాగే మనం పని చేస్తున్నామని చెప్పేసి గుండె కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఇతను పని చేస్తున్నాడు కదా అని అనుకుంటే ఆ వ్యక్తి అక్కడితో చనిపోతాడు. కనుక శరీరములో ప్రతి భాగము కూడా మనం పరిగెత్తినా, నడుస్తున్నా, పని చేసినా, పండుకున్నా, ఏం చేసినప్పటికీ కూడా వాటి పని అవి మానేస్తాయా? మానవు. అవి మానేస్తే మనం చచ్చిపోయినట్టే. అలాగే ఆరాధన కూడా ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఏమైనప్పటికీ కూడా. కనుక దావీదు ఈ 34వ కీర్తనలో మొదటి వచనంలో చెప్పిన మాట అదే, నేను ఎల్లప్పుడూ. ఒక ప్రక్క సౌలు తరుముతున్నాడు దావీదుని, నెమ్మది లేకుండా తన జీవితము పరిగెత్తుతూ ఉన్నాడు. కొండలలో, లోయలలో, గుట్టలలో తన ప్రాణాన్ని దాచుకోవడానికి, కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో సరే ఎక్కడైనా దాక్కుందామా అని అనుకుంటే అబీమెలెకు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వారు గుర్తుపట్టేశారు, ఇతను దావీదు కదా, సౌలు దగ్గర పనిచేశాడు కదా, ఏం చేయాలా? వెర్రివాడి వలె ప్రవర్తించాడు. కనుక దావీదు యొక్క జీవితం ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉన్నది. వెనకాల సౌలు తరంకు వస్తున్నాడు, ఇక్కడ చూస్తే ఫిలిస్తీన్లు రాజు దగ్గరికి మరి ఇతను సమస్యల్లో చిక్కుకున్నాడు. కనుక ఈ పరిస్థితులన్నీ చూస్తే నిజంగా దావీదు ఏడవాలా, ఎక్కడో చోట కూర్చుని ఏడవాలా, దుఃఖపడాలా, ఏంటి ప్రభా ఈ పరిస్థితులు, ఏంటి ప్రభా ఈ శ్రమలు, ఏంటి ప్రభా ఈ కష్టాలని దావీదు ముడిచిపెట్టుకుని ఎక్కడో చోట కూర్చుని ఏడుస్తూ కూర్చోవాలి. కానీ దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, ఎల్లప్పుడూ కూడా, అన్ని పరిస్థితుల్లో. కనుక మన జీవితంలో ఆరాధనలో మొట్టమొదట నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుణ్ణి ఆరాధించగలగాల. అక్కడే కాదు, చూడండి కీర్తనల గ్రంథము 146 అధ్యాయంలో కూడా అదే మాట అంటాడు. చూడండి 146 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతా. నేను యెహోవాను స్తుతించదు. ఎంతకాలం అంట? జీవితకాలం, బ్రతికిన కాలం అంతా కూడా. తన జీవితంలో ఎంతకాలం ఉంటాడో తెలియదు, కానీ ఈ మాట చొప్పున దావీదు తెలియచేసేది ఏంటంటే ఏ పరిస్థితి అయినా సరే అందుకొరకే దేవుని ఆరాధించుట్లో ఏది మన జీవితాన్ని అడ్డగించలేదు, ఏది కూడా మనల్ని ఆపలేదు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనది, ఇది అసమానమైనది. ఆరాధన అనేది అసమానమైనది. ఇది శరీరముతో సంబంధం లేదు, భౌతికమైన విషయాలతో సంబంధం లేదు, ఆత్మ సంబంధమైన విషయాలతో, మానసిక సంబంధమైన పరిస్థితులతో కూడా దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆరాధన అనేది ఆత్మతో చేసేది, సత్యముతో చేసేది, ఇది దేవునికి సమర్పించేది. ఇది అందుకొరకే 145 కీర్తనలో కూడా ఒక మాట రాస్తాడు. 145 కీర్తన, రాజువైన నా దేవా, మొదటి వచనం, నిన్ను ఘనపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము. కనుక ఆ రోజు ఈ రోజు అనేం కాదు, అనుదినము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాడండి. కనుక దావీదు యొక్క జీవితంలో ఎంత అద్భుతమైన మరి ఆరాధన మరి గ్రహింపును
దావీదు కలిగి ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలుగా చెప్పబడే మన జీవితంలో కూడా ఆరాధన విషయంలో ఇలాంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు మరి ఆత్మీయముగా దాన్ని గుర్తించినాడు. దేవుడు చేసిన కార్యం తన జీవితంలో ఎలాంటి కార్యం చేసినాడు. అందుకనే 34వ కీర్తన మొదటి వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నిత్యము నేను కూర్చున్నా, లేచినా, పండుకున్నా, నడిచినా, ఏం చేసినప్పటికీ కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఎందుకట చూడండి, 40వ కీర్తనలో చెప్తాడు. 40వ కీర్తనలో 2వ వచనములో, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కనుక మనము కూడా దేవుణ్ణి నిత్యము ఎందుకు ఆరాధించాలంటే, దావీదు వలె నిత్యము ఎందుకు స్తుతించాలంటే, ఇక్కడ చెప్తున్నాడు, జిగటగల దొంగ ఊబి, లోకం అనే నాశనకరమైన గుంట. లోకం అనేది నాశనకరమైన గుంట. ఎందుకంటే లోకం మనిషిని ఆకర్షిస్తుంది, లోకం మనిషిని ప్రలోభపెడుతుంది, లోకము రకరకాలుగా మానవుని యొక్క జీవితాన్ని అతాకుతలం చేస్తుంది. అందుకొరకు ఏమన్నాడంటే, లోకము నాశనకరమైన గుంట లోకం, జిగటగల దొంగ ఊబి పాపము. పాపం అనేది ఊబు లాంటిదో, జిగటగల దొంగ ఊబు లాంటిది. ఒకసారి మానవుడు ఆ ఊబిలో పడ్డాడంటే ఏమాత్రం పైకి రాలేడు. తన గింజుకునే కొలది, తన సొంత ప్రయత్నాలు చేసే కొలది, తన సొంత భక్తి, సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు ఉపయోగించే కొలది ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక దావీదు యొక్క జీవితంలో తెలుసుకున్న సత్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి అనగా లోకం యొక్క ఆశలు, లోకం యొక్క కోరికలు, లోకం యొక్క ఇచ్చలు, లోకం యొక్క యుక్తికరమైన పరిస్థితులు, లోక భోగములు, ఇవన్నీ కూడా దావీదు యొక్క జీవితంలో దేవుడు విడుదల చేసినాడు. నిజమే, గొర్రెలు కాసుకునే వాడిని తీసుకుని వచ్చి దేవుడు రాజుగా చేసినాడు. అలాగని చెప్పి దావీదు లోకం యొక్క భోగాలు, ఆశలు, కోరికలు అన్నీ తీర్చుకోవాలని చెప్పేసి దానికి అప్పగించుకోలేదు. ఏ దేవుడైతే గొర్రెలు కాసుకునే తనను రాజుగా చేసినాడో ఆ కృతజ్ఞతతో, ఆ యొక్క విధేయతతో, ఆ సమర్పణతో, లేక ఆ విధమైన మరి కృతజ్ఞత కలిగిన వాడిగా దేవుని ఆరాధికుడిగా దావీదు చేయబడుతూ వచ్చినాడు. నిజానికి కీర్తనలో ఎక్కువ శాతం దావీదు ఆరాధించిన ఆరాధన భాగాలు మనం కనుగొనగలుగుతాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తినాడు. కనుక దేవుడు మన జీవితాన్ని కూడా ఒకప్పుడు మనము లోకం యొక్క ఆకర్షణలో పడిపోయాం, మనం లోకం యొక్క ఇచ్చలలో పడిపోయినాం, లోకం యొక్క కోరికలో పడిపోయినాం, లోకములో ఏడవబడ్డాం. మనం రకరకాల రంగురంగుల పరిస్థితులు చూసుకుని శారీరక సంబంధమైన, మానసికమైన, భౌతికమైన కోరికలు, ఇచ్చలు నెరవేర్చుకోవడానికి నాశనకరమైన గుంట లాంటి లోకములోకి ఏడవబడ్డాం. ఒక వ్యక్తి లోకములో పడ్డాడంటే ఇంకా వ్యక్తిని బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే లోకాశలన్నీ కూడా మానవునికి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. దాని కొరకు, లోకం కొరకు, లోకమును అనుభవించే దాని కొరకు మానవుడు ఎంతటికైనా తెగిస్తాడు. ఏ పాపానికైనా, ఏ దుర్మార్గానికైనా, ఏ దౌర్భాగ్యానికైనా మానవుడు తెగిస్తాడు. ఒకప్పుడు మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. లోక ఆశలు తీర్చుకోవడానికి, లోక కోరికలు నెరవేర్చుకోవడానికి రకరకాలుగా మనం కూడా ప్రయత్నించినాం. రెండవది, జిగటగల దొంగ ఊబి. పాపం అనేది ఒకసారి పడిన తర్వాత ఆ ఊబి లోపలికి మానవుని తీసుకుని పోతుంది, చావుకే అప్పగిస్తుంది, మరణానికే అప్పగిస్తుంది. అందుకొరకే 116వ కీర్తనలో దావీదు ఒక మాట రాస్తాడు, మరణముండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించు. కనుక భయంకరమైన ఊబి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చినాడు. భయంకరమైన ఊబి ప్రాంతము నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తు వచ్చినాడు. ఆయన హస్తాలు చాచి ఆ యొక్క పాతాళపు అగాధముల నుండి మన ప్రాణాన్ని బయటికి తీసుకుని వచ్చినట్లుగా ఆయన తీసుకుని వచ్చినాడు. కాబట్టి అదే దావీదు చెప్తున్నాడు, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబులు నన్ను పైకెత్తావు, నన్ను పైకి తీసుకుని వచ్చావు. నిజంగా దేవుడు పాపులము, దౌర్భాగ్యలము, దిక్కుమాలిన వారము, చెడిపోయిన వారమైన మనలను ఎక్కడ తీసుకుని వచ్చాడైనా?
ఏ స్థలానికి తీసుకుని వచ్చినాడు? చూడండి, నిర్గమకాండములో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండములో దేవుడు మనలను నిజంగా ఎలాంటి స్థలానికి తీసుకుని వచ్చినాడు? ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన ఐగుప్తిక బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత చూడండి, వాళ్ళని ఎక్కడికి తీసుకుని వచ్చాడంట? నిన్ను నన్ను కూడా అదే స్థలానికి దేవుడు తీసుకుని వచ్చినాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను, కనుక ఆ యొక్క నాశనకరమైన గుంట జిగటగల దొంగూబులో నుండి బయటికి తీసుకుని వచ్చిన ఈ ప్రజలను ఎక్కడ తీసుకొచ్చాడట? నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించింది. ఒకప్పుడు పరిశుద్ధ ఆలయానికి మనం వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు కాలంలో కూడా సొలొమోను కట్టిన దేవాలయములో కానీ, మోషే చేసిన ప్రత్యక్ష గుడారములో కానీ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన మరి తెర ఉండేది. ఎవడు కూడా లోపల ప్రవేశించడానికి వీల్లేదు. ఒక యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి తన కొరకు, మిగిలిన వారందరి పాపముల కొరకు ఆ రక్తమును తీసుకుని వెళ్ళేవాడు. అంతే, ఇంకెవరు వెళ్ళడానికి లేదు. అలాంటిది మరి రక్త ప్రోక్షణ ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలియాగము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. నిజంగా మనం ఎంత ధన్యులం! ఒక రకంగా చూస్తే దౌర్భాగ్యులం, దిక్కుమాలిన వారం. ప్రకటన గ్రంథంలో చెప్తాడు 3వ అధ్యాయములో, మనం దౌర్భాగ్యులం, దిక్కుమాలిన వారం, దిగంబరులం, గ్రుడ్డివారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని విమోచించినాడు. అందుకొరకే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పడుతూ వచ్చింది, మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఈ దౌర్భాగ్యులమైన పాపులమైన మన కొరకు దేవుడే, సాక్షాత్తు దేవుడే మానవ శరీరములో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాస్తాడు, పాప శరీర ఆకారములో వచ్చినాడు. పాప శరీర ఆకారం కనుక ఇష్టపూర్వకంగా వచ్చాడు, సంతోషంగా వచ్చాడు. తన ప్రజలను విమోచించడానికి, తన ప్రజలను మరలా పరిశుద్ధ స్థలానికి తీసుకుని పోవడానికి, తానుండే స్థలంలోనికి ప్రజలను తీసుకుని పోవడానికి తన కుమారుని యొక్క రక్తం కల్వరిశిలలో కార్చినాడు. ఈ గొప్ప ఆధిక్యత ప్రపంచానికి ఇచ్చాడు, మానవాళికి ఇచ్చినాడు, నరజాతికి ఇచ్చినాడు. అయితే కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఆ తెలుసుకోగలిగిన గుంపులో దేవుడు మనం ఉంచినందుకై దేవునికి ఎంతో మనం కృతజ్ఞులమై ఉన్నాం. కనుక ఈ ప్రజలను ఎక్కడ తీసుకుని వచ్చాడంటే, ఈ పాపుల్ని, దౌర్భాగ్యుల్ని, దిక్కుమాలోల్ని, వీళ్ళందరినీ కూడా తన రక్తములో కడిగి పవిత్రపరిచి ఎక్కడ తీసుకుని వచ్చాడు? నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఎక్కడ తీసుకొచ్చాడట? పరిశుద్ధ ఆలయానికి. ఇంకా కొంచెం కిందకి వెళితే 17వ వచనం, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్యమైన కొండ మీద. ఎక్కడ తీసుకొచ్చాడట? స్వాస్యమైన కొండ అంటే ఇంకా వివరం చెప్తున్నాడు, నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోట. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఆయన నివసించడానికి నిర్మించుకున్న స్థలములో, ఆయన నివసించే స్థలం ఎలాంటిదంట చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయములో, 1 తిమోతి 6వ అధ్యాయములో ఆయన నివసించే స్థలం అట. ఆ స్థలానికి నిన్ను నన్ను కూడా ఆయన తీసుకుని వెళ్ళాడట. ఎంత ఉన్నతమైన స్థలం అది! 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. కనుక ఇప్పుడు ఆయన ఉన్న స్థలం ఎంత ఉన్నతమైనదంటే, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంట, అమరత్వం కలిగి ఉన్నాడంట,
మనుషులెవడు కూడా అక్కడికి వెళ్ళలేడండి. సరే, యెషయా గ్రంథంలో ఏం చెప్తాడో చూద్దాం. యెషయా గ్రంథంలో ఆయన ఇంకా ఎక్కడ నివసిస్తాడంట? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడని. కనుక ఆయన పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు. ఆయన ఉండే స్థలానికి ఏ మానవుడు ఎక్కి రాలేడు, ఎక్కి వెళ్ళలేడు. అలాంటిది ఇక్కడ రాసినాడు నిర్గమకాండం 15వ అధ్యాయములో ఏ స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళాడంట? ఎందుకంటే దావీదు అన్నాడు, మరి నాశనకరమైన గుంట జిగటగల దొంగవులోంచి నన్ను పైకెత్తాడు అన్నాడు. పైకెత్తి ఎక్కడ తీసుకొచ్చాడంట? నీ స్వాస్యమైన కొండ మీద. నిర్గమ 15వ అధ్యాయం 17వ వచనం. నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను. 18వ వచనం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! దేవుడు నీకు నాకు కూడా ఎంత ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చాడంటే, ఆయన నివసించే స్థలానికి మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులు ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. అసలు నిజంగా ఆలోచిస్తే మనం ఎక్కడ, మన జీవితం ఎక్కడ? లోకంలో ఒక సామెత ఉంటుంది, నక్కెక్కడ నాగలోకం ఎక్కడా అంటారు. అంటే ఆ వ్యత్యాసము ఏమాత్రము కూడా మరి అందుకోలేనిది. మనం ఎక్కడ, ప్రభు ఎక్కడ? పాపములతో అపరాధములతో చచ్చిన మనం ఎక్కడ? దౌర్భాగ్యులమై దిక్కుమాలిన వారమై చెడిపోయిన మనం ఎక్కడ? దిగంబరులమై పాపాత్ములమైన మనం ఎక్కడ? సమీపింపరాని తేజస్సులో నివసించే ప్రభువెక్కడ? కానీ ఆయనే సాక్షాత్తు భూలోకములోనికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకై త్యాగసహితముగా ప్రేమపూర్వకంగా పంపించి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు విడుదల విమోచన అనుగ్రహించినాడు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు 40వ కీర్తనలో. ఆయన ఏమంటున్నాడంటే, ఎక్కడ తీసుకొచ్చాడంట ఆయన్ని? చూడండి, నా పాదములు, 2వ వచనం కింది భాగంలో, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరం. అంటే క్రీస్తు అనే బండ మీద నిలువబెట్టాడు. అనగా క్రీస్తు మీద మనల్ని స్థిరపరిచినాడు. ఇక మనం అటు ఇటు ఊగిసలాడే వారం కాదు, లేదా అటు ఇటు పారిపోయేవాళ్ళం కాదు. మన పాదములు ప్రభువులో స్థిరపరిచినాడు. ఆ తర్వాత తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచినాడు. కనుక దావీదు యొక్క జీవితంలో ఒక క్రొత్త కీర్తన పాడగలుగుతున్నాడు. కష్టములో, దుఃఖములో, బాధలో, చింతలో అన్నిటిలో కూడా ఈ పాట పాడగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం చాలా గొప్పది. చూడండి, కీర్తన గ్రంథములో 66వ అధ్యాయంలో 5వ వచనములో దావీదు రాసిన కీర్తన ఇది కూడా. దేవుని ఆశ్చర్య కార్యమును చూడరండి, నరుడు ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడు. భీకరమైన కార్యం నిజమే. ప్రపంచములో మానవ జాతికి రక్షణ అనేది భీకరమైన కార్యం, ఎవరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే తల్లి రక్షించలేదు, తండ్రి రక్షించలేదు, బంధువులు, రక్త సంబంధులు ఎవరు కూడా ఈ రక్షణ ఇవ్వలేదు. పాపం నుండి విమోచించిన వారెవరు? తల్లి కన్నది, తండ్రి మరి రెక్కల ముక్కలు చేసుకుని పెద్దవాళ్ళుగా చేసినాడు. ఇంకా బంధువులు, రక్త సంబంధులు ఆయా సమయంలో ఆదుకొని ఉండొచ్చు, ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఇచ్చి ఉండొచ్చు, మహానుభావులు, సంఘ సంస్కర్తలు ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ పాపికి రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ అనుగ్రహించింది. అందుకొరకే ఆయనొక్కడే పూజార్హుడు, ఆయనొక్కడే స్తుతింపగలిగిన వాడు. అందుకొరకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు. కీర్తన గ్రంథము  దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి మరి గ్రంథకర్త ఆహ్వానిస్తూ ఉన్నాడు. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఈ ఉదయకాల సమయములో
మనలను సృజించిన యెహోవా సన్నిధి, మనకు రక్షణ అనుగ్రహించిన యెహోవా సన్నిధి. అదే మొదటి వచనంలో కూడా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. రెండవ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. కాబట్టి ఇట్టి గొప్ప దేవునికి నీవు నేను కూడా ఈ ఉదయకాలం చేరి మన ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన చెల్లించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత సామాన్యమైనది కాదు. అందుకొరకే దావీదు యొక్క తీర్మానం చాలా స్థిరమైనది. నేను ఎల్లప్పుడూ కష్టమే కాదు, ఇబ్బందే కాదు, బాధే కాదు, శ్రమే కాదు, భౌతికంగా, మానసికంగా, శారీరకంగా ఏ పరిస్థితి అయినా సరే ఆరాధన నన్ను ఆపలేవు. ఎందుకంటే నా ప్రాణమును ఆయన విమోచించాడు. అదే కదా చెప్తాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. సమాధిలోంచి నీ సంకటాలు కుదిర్చాడు, సమాధిలోంచి బయటికి తీసుకుని వచ్చాడు, కరుణా కటాక్షములు ఇచ్చాడు, మేలుతో తృప్తిపరిచాడు. సామాన్యమైన కార్యములు కాదు. కనుక దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం కొరకై, దేవుడు నా జీవితంలో అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై ఏమిచ్చి రుణం చెల్లించుదాం? మనం ఏమి ఇచ్చి రుణం చెల్లించలేము. కానీ ఈ ఉదయకాల సమయంలో దావీదు వంటి తీర్మానముతో, ప్రభువా ఏ పరిస్థితులు నా జీవితంలో సంభవించినా, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో సంభవించినా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. ఆ తీర్మానంతో ఎప్పుడైతే మనం సాగిలి పడతామో మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే లోకములో నుండి, పాపములో నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చినాడు. క్రీస్తు అనే బండ మీద, అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన నివసించడానికి నిర్మించుకున్న ఆ పరిశుద్ధ స్థలానికి నిన్ను నన్ను కూడా సమకూర్చినాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిశిలలో తన ప్రాణం అర్పించినప్పుడు పరిశుద్ధ ఆలయములో, యెరూషలేములో, దేవాలయములో తెర పైనుండి కింది వరకు నిలువుగా చీలిపోయింది. అంటే అతి పరిశుద్ధ స్థలానికి దేవుడు మార్గం ఏర్పరిచాడు. ఒకప్పుడు మానవుడు అతి పరిశుద్ధ స్థలములో, దేవుని సన్నిధిలో ప్రవేశించలేనివాడు. క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయన సన్నిధిలో ప్రవేశించే ఆధిక్యత, ఆయన పరిశుద్ధ స్థలమును తాకే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనం గొప్పవారమని కాదు, మన భక్తిపరులమో, మన తాత ముత్తాతలు క్రైస్తవులు లేక ఏదో అని కాదు. కేవలం దేవుడు కృప ద్వారా ఉచితంగా ఇచ్చాడు కనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి గనపరచడానికి దేవుడు మనకు సహాయపడుగా. ఈ సమయంలో ఒక చిన్న పల్లవి పాడిన తర్వాత మనము ఒక 20 నిమిషాల సేపు ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఆరాధించేటట్లుగా ఒక 20 నిమిషాల సేపు క్లుప్తముగా మీరున్న స్థలాల్లో మీరు ఆరాధిస్తే ఆ తర్వాత మనం బల్ల వర్తమానం మనం వినొచ్చు. నూట 57వ పాట, 157 పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం. 157వ పాట పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను. సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను.
మనలాను తానే నిర్మించే గనుక మనలాను ప్రేమించేను, మనలాను ప్రేమించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించేను, సిలువాపై అర్పించేను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించేను, సిలువాపై అర్పించేను. దయచేసి ప్రభు సహాయం చేసుకున్నది ఆరాధనలో సాగుదాం. క్లుప్తముగా ఆరాధించాం. పరిస్థితి నుంచి మీరు నన్ను తప్పించి దేవాలను రక్షించి నీ బిడ్డగా చేసుకుని నీ స్వాస్యమైన వారితో నేను కూడా ప్రభావితమైనట్టుగా నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఇప్పుడు నాకు దావీదు రహస్యాన్ని ఎరిగి తన కష్టంలో బాధలో ఇబ్బందులు అన్ని విషయాల్లో ప్రభావం ఎల్లప్పుడూ నేను నా దేవుని కీర్తిస్తానని నా జీవితకాలం అంతయు ప్రభావ నేను స్థుతిస్తానని తీర్మానంతో ప్రభావం మరి తండ్రి నమ్మాభాగ్య పరిశుద్ధాత్మ ద్వారా రాసించిన లేఖనాన్ని ఆధారం చేసుకుని మా జీవితాలు కూడా అదే రీతిలో ఉండగలగడానికి ప్రభావ ఇది నన్ను మరొకసారి ఇచ్చిన కొడుకుని బట్టి నీకు నా స్థితిలో చూపించుకుంటున్నాను ప్రభావ ఈ జ్ఞానాన్ని పరిస్థితుల్లో కూడా
ప్రభావ నేను కనపరిచి నేను మహిమపరిచి ఆరాధించేటట్లుగా మాకును ఇక తెరిచిన మార్గాన్ని బట్టి ప్రభావ ఇచ్చిన స్థలాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా కొరకు నా ప్రాణం కొరకు చేసిన కార్యాలన్నింటినీ మరొకసారి ప్రభావ నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో ప్రభావ నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటూ నా కొరకు త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్థుతించి ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చిన లేఖనాలు బట్టి ఉన్నాను ఎల్లప్పుడూ దావిదం మహారాజు మాకు మాట్లాడలేదు ప్రభావ ఎల్లప్పుడూ మేము చూపించే వాళ్ళని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం చేయించుకుంటున్నాం మేము అడ్రస్ ఆరాధన సూచించడానికి వచ్చేట్టుగా కష్ట స్థితిలో ఏ స్థితి ఉన్నప్పటికీ ఆరాధించి వారిని స్థితి బాగా ఆశ్రయిస్తున్నాను. అలాగే కూడా మరణం నుంచి ప్రభావాలను ప్రయత్నించిన ఇక్కడ నాశనం అనుకుంటున్న ప్రశ్నించి క్రీస్తుని బండి నిలబెట్టిన దేవుడు ప్రభావ మనం స్థిరపట్టి బలపరుచుకుంటూ నా ప్రాణం తప్పు నా కొరకు చేసిన మేలు కళలతో ఆశీర్వదించుకుంటున్నాను. ఎన్నో సార్లు నా అమ్మ ఛాయాస్పర్శకు వచ్చి గాయపరిచిన దాన్ని సమర్థం కలిగిన అయినప్పటికీ వెళ్ళలేదు అపారం ప్రేమతో ప్రేమించి ఒకరికి వచ్చి అమ్మని ప్రస్తుతంగా ప్రతి కాంతాలతో ఇష్టపడి ప్రేమించి అంత మరొక సింహాసాగులు పట్టు మరొక సమయానికి ఏర్పరిచిన స్థలంలోనికి రాగులకు అధికారం లేకుండా వాహనం వచ్చి పరిశుభ స్థలానికి సంకోచిన తుర్పతితో ఆచరించుకున్నాను. ఆ సాధనతో సత్యంతో నేను ఆరాధించుకున్న పెట్టిన సమయానికి నా జీవితంలో చేసిన మేలుకారాలకు ఆచరించుకుంటూ నా నేర్చుకున్నాము కొద్దిసేపు ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రక్షణను బట్టి మీకు స్థితి చెల్లించుకుంటున్నాను తగ్గించుకుంటున్నాను ఆలోచించుకుని నాకు రక్షణ ఇస్తున్నాను బట్టి నాకు ఇచ్చిన స్థితి ఆరాధన సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. మీరు నాకు చాలా దేవుడు ఉంటే వేలాది చెల్లించుకుంటున్నాను బాబు నాకు భద్రత నిర్ణయం 34 దేవుడు ద్వారా మాట్లాడుతూ వచ్చారంటే దావీదు మహారాజు ఎల్లప్పుడూ కష్ట దుఃఖాలు బాధల్లో సంతోషంలో ఇంట్లోనూ కూడా సమానంగా ఎదురుగా మిమ్మల్ని చూపిస్తూ కనపరుస్తూ వచ్చారు. నేను కూడా అలా ఉండాలండి నాయన మాకు ఇచ్చిన లేఖనాలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బాబు. నేను పాపంతో శాపంతో చూసించుకున్నాను జీవితాన్ని ఆయన మీరు చేశారు గణేశం పెట్టరాలు స్తోత్రాలు మిమ్మల్ని ఆరాధించుకుంటాను చిన్న సమయాన్ని బట్టి అలాగే చేతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటికే ఈ బిడ్డలు వారిని పట్టు అవుతున్నారు తండ్రి. ఈ మగరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఆయన
పరిస్థితి ఏమైనప్పటికీ నాయన నీ కృప వచ్చేది గొప్ప దేవుడు నీకు సాయం దేవుడు ఎప్పుడో లేరు ప్రభా అది శుక్రస్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మళ్ళీ చిన్న సాయంత్రం తిరిగించి నన్ను కాచి కాపాడుతున్న దేవుని నియమించిన రుణంగా చదువుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నేను చిన్న సహాయపడను నాకు తీసుకొచ్చి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి ప్రేమగల తండ్రి నమ్మకం మా శుద్ధులైన తప్పిపోయినప్పుడు కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ సమయం మమ్మల్ని మమ్మల్ని బాధపరిచి ధైర్యపరిచి నడిపిస్తున్న దేవుడిని ఆరక్షణకర్త దేవుడిని మా యూనివర్సిటీలు మా సమస్యలు అన్నిటికీ సర్వాన సాగంత దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడిని దేవుడు ఆరక్షణాలు సిద్ధించుకుంటూ ఏదైనా స్థితి ఆరోగ్యానికి సమర్పించుకుంటున్నాం. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి కృపణ దేవ సర్వోన్నత భూమి ఆకాశం సమస్తానికి సృష్టికర్తమైన దేవ నిదానమైన స్తోత్రాలు ప్రభావ ఆకర్షణ ఉద్యోగంలో పిల్లలందరికీ సమర్పిస్తాను సమయం నుంచి మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకోవడానికి మీరు ఏర్పరిచి సహాయం బట్టి వర్గంలో బయటపరిచిన రక్షించిన ఆకర్షించి ఉన్నప్పటికీ మేము జ్ఞాపకం చేసుకుని భద్రపరుచుకుని ప్రకారంగా మమ్మల్ని ఆరాధించుకోవడానికి చేసుకుని సమస్యలు కాపాడుకుంటున్నాను జీవితం అయితే మేము తెలియదు జనస్థితి ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లైవ్లో చూస్తున్న వాళ్ళు కాటవరంలో మునుకొడల్లో ఇంకా చెనకొండపూడి ఇంకా ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఆరాధించవచ్చు. ఇంకో 10 నిమిషాలు మీరున్న స్థలాల్లో ప్రభుని ఆరాధించండి. ఆమేన్. ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీరు కూడా మీరున్న స్థలాల్లో క్లుప్తంగా మీ కుటుంబాలుగా ఆరాధించండి.
ఇంకా ఎవరైనా ఆరాధించే వాళ్ళు ఉంటే త్వరగా కొన్ని మాటలతో ప్రభువును స్తుతించండి. ఇంతవరకు కాపాడు భద్రపరిచి దేవుడు మీరు చేసిన గొప్ప బలి అందరూ వరకు అబ్బాల గురించి దేవుడు చేసి రక్షించిన దేవుడిని రణస్థంతో అబ్బాబు రక్షించుకుని ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి పద్ధతులు కూడా తోడయుండి రక్షించి బలపరిచి ఇంతవరకు వాడుకున్న దేవుడు జీవించినారు. ఈ దినస్థితి ఆరోగ్యానికి సమర్పించుకున్నాం తండ్రి. నా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నీ తిరిగి లేచిన పునరుద్ధాన దినములో నీ కృపా సింహాసనం ఎదుట సాగిలిపడే ధన్యత దీనుడైన నాకు కూడా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యతను బట్టి అర్హతను బట్టి కాదు ప్రభువా, నా బ్రతుకైతే ఎంతో నీచమైనది, పనికిమాలినది, లోకం యొక్క ఆశలతో పాపం యొక్క ఊబిలో చిక్కబడిపోయిన నా బ్రతుకును మీరు ఎంతగా ప్రేమించినారో జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజముగా ప్రభా, దావీదు వంటి ఆరాధన నేను కూడా చేయగలగడానికి ఈ రోజున నాకు కూడా ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాశనకరమైన గుంటలో చికటికల దొంగ ఊబిలో దిగబడిపోయిన నా బ్రతుకును, ఎంతో దౌర్భాగ్యమైన నా బ్రతుకును మీరు ప్రేమించి నీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకమును పంపించి కల్వరి శిలువకి కార్చిన రక్త ప్రోక్షణ ద్వారా నాకు ఇచ్చిన విమోచన విడుదల కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, నీవు నివసించడానికి నిర్మించుకున్న స్థలం, సమీపింపరాని తేజస్సు కలిగిన స్థలం, మహోన్నతమైన స్థలం. ప్రభా, నేనే పాటి వాడని, నా బ్రతుకే పాటిది, నా జీవితమే పాటిది. అటు ఉన్నతమైన స్థలానికి నీ కుమారుడి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా నన్ను కూడా సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ దినాన్ని సార్వత్రికంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు నేను కూడా నీ పరిశుద్ధ ఆలయములో ప్రవేశించి ఆత్మతోనూ సత్యముతోనూ
హృదయారా నిన్ను ఆరాధించగలిగినట్లుగా నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు వంటి తీర్మానముతో నా జీవితకాలం అంతయు కూడా భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, లోకరీతిగా ఏది సంభవించినప్పటికీ కూడా ప్రభా, నా బ్రతుకంతయు కూడా నిన్నే సేవించి, ఘనపరిచి, మహింపరిచి, కృతజ్ఞతావందనాలు చెల్లించేటట్లుగా నన్ను కూడా మరొకసారి పురుకొల్పి నీ ప్రేమను ఏమని వర్ణించగలను ప్రభా. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదమును తప్పించినావు. సమాధి నుండి నా ప్రాణమును బయటికి తీసుకుని వచ్చినావు. నా సంకటాలన్నీ కుదిర్చినావు. మేలుతో నా హృదయం తృప్తిపరిచినావు. పక్షిరాజు యమున వలె ఈ నూతనమైనట్లుగా నన్ను చేసినావు. నిజంగా నువ్వు చేసిన ఈ గొప్ప కార్యమును ఏమిచ్చి రుణం చెల్లించలేను ప్రభా. ఇదిగో నీ పరిశుద్ధులందరి ఎదుట, సమాజం ఎదుట, సార్వత్రికం ఎదుట సాగిలిపడి ఆత్మతో, సత్యముతో నా హృదయపూర్వకమైన ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన బైబిల్ పైకెత్తి బైబిల్ పళ్ళు పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నాడు, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి నీ పాదములను ఆశ్రయిస్తున్నాం. నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన సంతోషం కొరకే వందనాలు ప్రభా. మేము ఒకే చోట కలిసి లేకపోయినప్పటికీ ప్రభా, పట్టణాల్లో, గ్రామాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో చెదురున్నప్పటికీ కూడా ప్రభా, ఒక్క ఆత్మలో ఒక్క ప్రభువుని, తండ్రిని, మా రక్షకుని, మా విమోచకుణ్ణి, మా కాపరిని, మా సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి, రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును ఆరాధించి సేవించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు వందనాలు ప్రభా. శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ, భౌతికంగా మేము దూరంగా ఉన్నప్పటికీ ఆత్మలో మేము ఒక్కటే ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధముగా మా హృదయారాధన సమర్పించడానికి ఇచ్చిన సంతోషం కొరకు వందనాలు ప్రభా. మరి కడవరి దినాలలో మీరు అక్కడ దగ్గరకు ఉన్నదేమో ఆ దినాలలో ప్రభా, నీ వాక్యమును బట్టి మా జీవితమును చక్కబరుచుకొని సరిచేసుకుంటాం మీరే సహాయం చేయండి. నిష్ప్రయోజకమైన దాసులను, చేతగాని వాడును, అజ్ఞానిని ప్రభా, నీ ప్రజల ముందు నీ పక్షంగా నిలబడుతుంటుండగా మీ కృపను అనుగ్రహించమని, నీ వాక్యము మాకు విడుదల చేయమని, పరిశుద్ధాత్మ యొక్క సంచారం అనుగ్రహించమని, మీరు మాట్లాడుతుంటుండగా వినే చెవి గ్రహించే విధంగా మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చినప్పుడు రాసిన ఈ మాట ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రతి ఆదివారం మనం చదువుతాం. 28వ వచనములో, 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నిజంగా ఇది మనమందరము పరీక్షించుకోవలసిన సమయం. నేను, మీరు, మనమందరము కూడా దేవుని పిల్లలముగా చేయబడ్డాం, రక్షించబడ్డాం, దేవుని పిల్లలమని చెప్పుకునే మనమందరం కూడా పరీక్షించుకునే సమయం. ఎందుకంటే ఈ దినాలలో ముఖ్యంగా ప్రపంచాన్ని ఎంతో భయంకరంగా అతాకుతలం చేస్తూ పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి బారి నుండి తప్పించబడే పరిస్థితులు ఎరగలేక ప్రపంచ దేశాలన్నీ కూడా వెలువెల్లాడుతూ ఉన్నాయి. మన భారతదేశంతో పాటు మిగిలిన దేశాలన్నీ కూడా ఎంతో వెలువెల్లాడుతూ ఉన్నాయి.
ఈ భయంకరమైన వ్యాధి అనేక మందిని ఇప్పటికే మరణానికి అప్పగించింది. కొన్ని దేశాల్లో విస్తారమైన మరణాలు సంభవించినాయి. కనుక దీనిని బట్టి దేవుడు మనకు ఒక పాఠం నేర్పించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అసలు బైబిల్ను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే అసలు వ్యాధి ఎందుకు వచ్చింది, తెగులు అనేది ఎందుకు ప్రవేశించింది లోకములో, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము, మనం తెలుసుకోవలసిన సంగతి కూడా. అసలు వ్యాధులు అనేవి బైబిల్లో ఎక్కడెక్కడ ఎలా సంభవిస్తూ వచ్చాయి, ఈ వ్యాధులు ఎందుకు సంభవించినాయి, ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యాధి ప్రపంచాన్ని ఎందుకు భయంకరమైన పరిస్థితులకి పట్టి పీడిస్తూ ఉన్నది అని చూసినట్లయితే దేవునికి లేఖనాల్లో దేవుడు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క దేశంలో ఉన్నారు, ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. చాలా కాలం 430 సంవత్సరాలు అక్కడ ఉండిపోయినారు. అయితే దేవుడు వారిని విడుదల చేయడానికి ఆయన ఉద్దేశించినాడు. అయితే ఫరో దగ్గరికి పంపించినాడు. పంపిస్తే ఫరో ఏమాత్రం కూడా వారిని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడలేదు, ఏమాత్రం కూడా వారిని పోనివ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ సమయంలో ఐగుప్తు దేశంలో 10 రకాలైన తెగుళ్ళు ఏలుబడి చేస్తూ వచ్చినాయి. దీనికి కారణం ఏంటి? ఈ 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశమును పట్టి పీడించడానికి గల కారణం ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఆ రాజు గుర్తించలేదు, ఆ దేశం గుర్తించలేదు. అది మొట్టమొదటిది. ఫరో అన్నాడు, నా ప్రజలను ఆరాధించడానికి పోనివ్వాలి అంటే అసలు ఏం పోవడానికి వీల్లేదన్నాడు. అంటే ఈ వ్యక్తి దేవుణ్ణి ఎరగనివాడు, దైవత్వాన్ని ఎరగనివాడు, దేవుని యొక్క శక్తిని ఎరగనివాడుగా ఉన్నాడు. అంటే తెగులు సంభవించడానికి మూల కారణం, మొదటి కారణం ఏంటంటే దేవుని సార్వభౌమ అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుణ్ణి ఎరగకపోవడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫరో ఎంతగా దేవుని ప్రజలను అటకించినాడంటే, మీరేమాత్రం కూడా వెళ్ళడానికి వీల్లేదని చాలాసార్లు ఇంచుమించు 10 తెగుళ్ళు ఏలుబడి చేసే వరకు కూడా వారిని పోనివ్వడానికి అనేది ఇష్టపడలేదు. కనుక తెగులు అనేది రావడానికి మూల కారణం ఏంటంటే దైవత్వాన్ని ఎరగకపోవడం, దేవుణ్ణి గుర్తించలేకపోవడం. రాజులకు రాజు ఎవరో, ప్రభువులకు ప్రభు ఎవరో, సృష్టికర్త అయిన దేవుడెవరో, సమస్త సృష్టి ఎవరి చేతుల్లో ఉన్నదో, ఎవరి ఆధీనములో ఉన్నదో, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారో, ఎవరు దానిని కొనసాగిస్తూ ఉన్నారో అనే జ్ఞానము లేకపోవడం, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది నిజమే. ప్రపంచంలో ఈ రోజుకి కూడా అనేక దేశాల్లో ఈ గ్రహింపు లేనేలేదు. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును నిర్వహించి పరిపాలిస్తున్న దేవుడు అనే సత్యము లోకములో ఇంకా అనేక మంది ఎరగలేదు. కనుక మొట్టమొదటి తెగిలేమంటే, మరి మొట్టమొదటి సూచన చూపించినాడు. కర్రను తీసుకుని వచ్చి అది కింద పడవేసినప్పుడు పాముగా మారింది. రెండోది, ఏటి నీళ్లను కొట్టగా అది రక్తంగా మారిపోయింది, తాగడానికి వీలు లేకపోయింది. మొత్తం ఐగుప్తులో ఉన్న ఈ నీరు పారే ప్రదేశాలన్నీ కూడా కంపు కొట్టాయి, భయంకరంగా మారిపోయింది. నిర్గమకాండము 7వ అధ్యాయములో 17వ వచనములో ఏటి నీటిని కొట్టగా అది రక్తంగా మార్చబడదు. చేపలన్నీ చచ్చిపోతాయి, కంపు కొడతాయి, ఎవరు తాగలేరు, భయంకరమైన పరిస్థితి. మూడో తెగులు కప్పలు. ఎక్కడ చూసినా భయంకరమైన కప్పలు. అసలు వాటిని ఎక్కడికి తోలాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు. నాలుగోది పేలు.
మొత్తం ఐగుప్తు దేశం అంతట్లో కూడా పశువుల మీద మనుషుల మీద భయంకరమైన పేలు. ఒక పేను తలలో తిరిగితేనే మొత్తం తలంతా గోక్కుంటాడు మనుషుడు, ఎంతసేపు నెమ్మది లేకుండా అది బయటికి తీసే వరకు కూడా. ఇక మనుషుల మీద పశువుల మీద ఎక్కడ చూసినా ఇవే. ఆ తర్వాత 5వది చూస్తే ఈగల గుంపు. ఒక చోట ఏదైనా పదార్థం పడిపోయిందంటే కొన్ని ఈగలు చేరితే మనకి ఎంత చికాకు. ఈగల వల్ల భయంకరమైన రోగాలు కూడా, కనుక ఈగలు బయలుదేరుతూ వచ్చినాయి. ఆ తర్వాత బాధాకరమైన తెగులను రాస్తూ వచ్చినాడు 9వ అధ్యాయంలో, నిర్గమకాండం 9వ అధ్యాయంలో. ఒంటెల మీద, గాడిదల మీద, ఎద్దుల మీద, గుర్రముల మీద, పశువుల మీద, అన్నిటి మీద కూడా బాధాకరమైన తెగులు. ఆ తర్వాత అదే 9వ అధ్యాయము 9వ వచనములో పొక్కులు, దురద పుట్టించి మంట పుట్టే దద్దురులు, పొక్కులు మనుషుల మీద బయలుదేరుతూ వచ్చాయి. ఆ తర్వాత బాధాకరమైన వడగండ్లు, వాళ్ళు మరి పండించుకున్న పంటలు వాటి మీద సర్వనాశనం అయిపోయినాయి. ఆ తర్వాత 9వ చూస్తే వారి యొక్క జీవితంలో మిడతలు మొత్తం వాళ్ళు వేసుకున్న పంటలన్నీ కూడా తినివేశాయి. చివరిగా మరణం అనగా మరణదూత వారి యొక్క దేశంలో సంచినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఐగుప్తీయులలో మొదటి సంతానం, జ్యేష్ఠ సంతానం అంతా కూడా చచ్చిపోయింది. కనుక 10 తెగుళ్ళు ఎవడు ఏం చేయలేకపోయినాడు. రాజు చేతులెత్తేసాడు, అందరు చేతులెత్తేశారు. నిజమే, ఈ దినాన్ని ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు చేతులెత్తేసాయి. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. మానవుడు ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత అతిశయం అంటే నేను ఏదైనా చేయగలను, నా చేతులు ఏదైనా ఉంది, లేక జ్ఞానాన్ని బట్టి, తిరుగుతేటలను బట్టి, సైన్స్ను బట్టి రకరకాలుగా అతిశయించే దేశాలు ఈరోజు నా చేతులు ఎత్తేసి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఫరో కూడా అదే అంటున్నాడు, అయ్యా ఇంకేమీ చేయలేను, దయచేసి మీ దేవుణ్ణి వేడుకోండి. కనుక మొట్టమొదటిగా ఈ తెగులు ఇక్కడ రావడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని ఎరగకపోవడం, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తించలేకపోవడం, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నిర్లక్ష్యం చేయడం ప్రపంచంలో ఇదొక మొదటి కారణం. ఇప్పటికే అనేక స్థలాలలో సువార్త ప్రకటించబడుతుంది. దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అనే సంగతి లోకానికి ప్రచురించబడుతుంది. కానీ ఇప్పటికి కూడా లోకము ఆ సంగతి తెలుసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నది. కనుక తెగులుకు మూల కారణం ఏంటంటే మొట్టమొదట ఈ ఫరో యొక్క అజ్ఞానం, ఫరో యొక్క తెలివి తక్కువతనం, ఫరో యొక్క మూర్ఖత్వం, ఫరో యొక్క మొండితనం ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడించే ఈ తెగులు కారణం. బహుశా అనేక మందిలో ఉన్న మూర్ఖత్వం, అవిధేయత, అజ్ఞానం, తెలివి తక్కువతనం కారణం అంటే ఇది అతిశయోక్తి కాదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు దేశంలో రావడానికి గల కారణం ఏంటంటే ఫరో యొక్క మూర్ఖత్వమే, ఫరో యొక్క మొండితనమే. ఇకపోతే రెండవ సంగతి మనం చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. ఇక్కడ కూడా భయంకరమైన తెగులు సమాజంలో ప్రవేశించింది. మోషే అహరోనుల మీద అక్కడున్న సర్వ సమాజము తిరుగుబాటుతో చేసి వచ్చింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 41వ వచనం చూస్తే చాలామంది సర్వ సమాజము మోషే అహరోనుల మీద విరోధముగా సడగడం మొదలుపెట్టారు. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే దేవుడు తన ఆత్మ ద్వారా నిర్ణయించిన తన సేవకులు, తన పరిచారకులు, అపోస్తలులు, సువార్తికులు, కాపురులు, ఉపదేశకులు ఎవరినైతే దేవుడు మానవుల మేలు కొరకు నిర్ణయిస్తూ వచ్చినాడు, వారిని వ్యతిరేకించడం లేక వారిని తృణీకరించడం, లేక దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు వారు తృణీకరించడం, ఇది రెండో కారణం. తెగులుకి రెండో కారణం ఏంటంటే దేవుని చేత నిర్ణయించబడిన వారి యొక్క మాటను తృణీకరించడం, దేవుని మీద ఎదురాడడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని ఆజ్ఞల కట్టడలు వినకపోవడం. కనుక ఏమైంది చూడండి, 44వ వచనం. యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి
క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకి సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టనని అహరోనుతో చెప్పగా. తెగులు మొదలుపెట్టేసింది. ఎందుకు? వీళ్ళు తిరుగుబాటు చేశారు. వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల కట్టడలు త్రోసివేసి దేవుని చేత నిర్ణయించబడిన దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి కనబడుతున్నది. దేవుడు ఎవరినైతే దేశం కొరకు, ప్రజల కొరకు నిర్ణయిస్తూ వచ్చినాడో, సేవకులుగా, అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా వాళ్ళని తృణీకరించి, కొట్టి, దూషించి, వాళ్ళని చంపి రకరకాలుగా చేసే పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ భయంకరమైన హింస, అనేక మంది సేవకులను, పాస్టర్లను రకరకాలుగా హింసించి చంపి వాళ్ళు బాధ పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ రోజున కూడా మోషే అహరోనుల మీద సమాజం అలాగే తిరుగుబడింది. వీళ్ళని చంపాలా, వీళ్ళని బ్రతకనివ్వకూడదు, రకరకాలుగా ఆ పరిస్థితుల్లో తెగులు అక్కడ బయలుదేరి. చూడండి, మొదటి 10 తెగుళ్ళు నిర్గమకాండములో వచ్చినప్పుడు ఆ తెగుళ్ళు ఎలా పోయాయంటే, గొర్రె పిల్లను వధించి అడ్డకమ్మి, నిలువు కమ్మి మీద ఆ రక్తము చిందించిన, ఆ రక్తము రాసినప్పుడు ఆ తెగులు అక్కడి నుంచి వారిని విడిచిపెట్టిపోయింది. చూడండి, నిర్గమకాండములో దేవుడు మోషేతో చెప్పినాడు, మోషే, 1 ఏడాది గొర్రె పిల్లను తీసుకోవాలా, దాన్ని వధించాలా, దాని యొక్క రక్తాన్ని అడ్డకమ్మి, నిలువు కమ్మి మీద రాయాలి, అది చెప్పినాడు. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 2వ వచనం నుంచి, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లను తీసుకుని వలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున ప్రతివాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపలను. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకోవాలి. కనుక దాన్ని ఏం చేయాలట? 7వ వచనములో, దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. కనుక దేవుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, ఈ తెగులు పోవాలంటే గొర్రె పిల్ల యొక్క రక్తం అడ్డకమ్మి, నిలువు కమ్మి మీద ఉండాలి ఖచ్చితంగా. కనుక ఆ దినాలలో, ఇశ్రాయేలు కాలములో ఈ తెగులు పోవడానికి ఏం చేసినారంటే గొర్రె పిల్ల యొక్క రక్తం. సోదరుడా, ఈ దినాలలో కూడా ఈ విధమైన తెగుళ్ళు మన జీవితం నుండి దూరంగా ఉండాలంటే క్రీస్తు రక్తపు గురుతు మన మీద ఉండాలి. అనగా అడ్డకమ్మి, నిలువు కమ్మి. నిలువు కమ్మి భర్త అయితే, అడ్డకమ్మి భార్య అయితే, కుటుంబములో ఈ రక్తపు మరక ఖచ్చితంగా ఉండాలి. ఏ కుటుంబంలో అయితే రక్తపు మరక ఉంటుందో ఆ కుటుంబాన్ని ఆ మరణదూత దాటి వెళ్ళిపోద్ది, ఆ చావు దాటి వెళ్ళిపోద్ది. ఇది ఖచ్చితంగా నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో జరిగిన సంగతి. ఈ దినాలలో నా జీవితంలో ఏ తెగులైనా, ఏ వ్యాధైనా, ఏదైనప్పటికీ కూడా మనల్ని విడిచిపోవాలంటే ఒకటే మార్గం, క్రీస్తు రక్తములో మనం కడగబడాలా, క్రీస్తు రక్తములో మనము పవిత్రపరచబడి శుద్ధి చేయబడాలా. అదొక్కటే, రక్తం ఒక్కటే. ఆ రాత్రి మరణదూత బయలుదేరింది. ఏ గుమ్మం మీద అడ్డకమ్మి, నిలువు కమ్మి మీద రక్తపు మరక ఉందో ఆ ఇంటిని విడిచిపెట్టేసింది. ఏ ఇంటి మీద ఆ రక్తపు మరక లేదో ఆ ఇంట్లో అనేక మందిని తీసుకుని వెళ్ళిపోయింది. కనుక నామకార్థ క్రైస్తత్వం పనికిరాదు, నామకార్థ భక్తి పనికిరాదు, మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము దేవుడిని ఎరిగింది, ఏం పనికిరాదు. హృదయం మారాలా, మనస్సు మారాలా, పాపములో ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఇది సరైనది. రక్తపు మరక కనబడాలా ఖచ్చితంగా.
ఇది మనం లోకానికి కనబడే క్రైస్తత్వాన్ని చూపిస్తున్నాం, లోకానికి కనబడే భక్తిని చూపిస్తున్నాం. దేవుడు చూసే భక్తి మనలో కావాలి. అదే రక్తపు మరక. కనుక నా జీవితంలో మొట్టమొదటి 10 తెగుళ్ళు పోవడానికి క్రీస్తు యొక్క రక్తం. ఇప్పుడు సంఖ్యాకాండములో మరి ఈ తెగులు పోవడానికి మోషే ఏం చెప్పాడంటే, ధూపార్తి తీసుకో. ఏమిటి ధూపార్తి? దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించేది, దేవునికి ధూపం వేసేది. అనగా ఇదేం చూపిస్తున్నదంటే ఆరాధన చూపిస్తూ ఉన్నది. కనుక దేవుని పిల్లలైన వారు దేవుని ఆరాధించాలి. ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి, ఆయన సర్వశక్తిని బట్టి, ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని బట్టి ఆయన ఆరాధించవలసిన వారిగా ఉన్నారు. కనుక వెంటనే అహరోను మరి అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలువబడగా తెగులు ఆగెను. కాబట్టి నిలువబడేవాడు కావాలి, దేవుని కొరకై నిలువబడేవాడు కావాలి, ధూపార్తి తీసుకుని నిలువబడేవాడు కావాలి. కనుక అందుకొరకే యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయములో, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టుపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఆ బ్రద్దలైన సందులో నిలువబడేవాడు కావాలంట. అనగా చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలువబడేవాడు కావాలి. కనుక ఇక్కడ 2 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ధూపార్తి తీసుకోవాలా, రెండవది నిలువబడాలా. ఒకటి ఆరాధన, రెండవది ప్రార్థన. ప్రార్థించేవాడు కావాలా. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా ప్రార్థనలే. అదే సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. ధూపార్తి తీసుకో, ముందు ధూపం వేయి, ఆ తర్వాత ప్రార్థన చెయ్యి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ తెగులు పోవాలంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన దేశంలో, మన యొక్క సార్వత్రిక ప్రపంచ దేశాల్లో కూడా ఈ తెగులు పోవాలంటే ఆయన అంటున్నాడు, ఆరాధించు దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. ఎందుకంటే ఆరాధన గొప్ప కార్యాలు చేస్తుంది. ఎరుకో గోడలు ఆరాధన ద్వారా కూల్చబడుతూ వచ్చినాయి. ఆరాధించారు దేవుణ్ణి. 7వ రోజున ఎరుకో గోడలన్నీ కూలిపోతూ వచ్చినాయి. శత్రువు సిగ్గుపచ్చబడుతూ వచ్చాడు. నా జీవితంలో తెగులు పోవడానికి రెండవ సంగతి ఏమంటే, ఇశ్రాయేలు మధ్యలో ఈ తెగులు ప్రవేశించింది. ఎందుకంటే వాళ్ళ యొక్క గర్వం, అహంకారం, దేవుని యొక్క ఆజ్ఞలు తృణీకరించి, దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరించి, దేవుని యొక్క సంకల్పాన్ని తృణీకరించి వాళ్ళు పూనుకున్నారు కనుక దాన్ని బట్టి తెగులు బయలుదేరింది. ఒకవేళ నా జీవితంలో ఏదైనా పరిస్థితి సంభవిస్తే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో, దేవుని ఆజ్ఞల కట్టడలు త్రోసివేస్తున్నామేమో, దేవుని సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా ఇచ్చిన మాటను మనం పెడచెవిన పెడుతున్నామేమో, మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చదివినాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. కనుక సంఖ్యాకాండము, నిర్గమకాండములో ఈ 10 తెగుళ్ళు రావడానికి గల కారణం ఫరో, అక్కడ ప్రజలు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎరగకపోవడం, దేవుని యొక్క శక్తిని ఎరగకపోవడం, దేవుడిని ఎరగకపోవడం. ఇక్కడ సంఖ్యాకాండములో ఈ తెగులు ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే తిరుగుబాటుతనం, మూర్ఖత్వం, మొండితనం. తిరుగుబాటు చేసి దేవుని మీద వారు తిరుగుబాటు చేసిన పరిస్థితిని బట్టి ఇది సంభవిస్తుంది. కనుక ఇది ఎలా పోయింది? ఆయన ధూపార్తి తీసుకున్నాడు. రెండవది చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యన నిలవబడ్డాడు. నిలవబడ్డం అంటే ప్రార్థన చేసేవాడు కావాలి. మిగిలిన ఈ ప్రజల కొరకై ప్రార్థన చేసేవాడు కావాలి. రక్షణ లేని, పాపక్షమాపణ లేని ప్రజల కొరకై ప్రార్థించేవాడు కావాలి. చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యన, పాపముల చేత అపరాధుల చేత చచ్చిన వారికి, అలాగే దేవుని యొక్క రక్తంలో కడగబడి జీవించే వారికి మధ్య నిలబడేవాడు కావాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినాడు, దేశమును పాడు చేయకుండా ఉండాలని చూస్తున్నాను నేను. అయితే అలా పాడు చేయకుండా ఉండాలంటే ఎవడు కావాలట? దాని బద్దలైన సందులో నిలువబడేవాడు కావాలా. కనుక
తెగులుకి ఇది రెండో కారణం ఏంటంటే వాళ్ళు తిరుగుబాటు చేసిన ప్రజలు. దాని యొక్క విడుదల ఏంటంటే ఆరాధన, ప్రార్థన. ఒకటి రక్షణ, పాపక్షమాపణ, క్రీస్తు రక్తంలో కడగబడినవాడు ఆరాధించాలా. అలాగే మూడవది అతడు ప్రార్థన చేయాలి. సరే, తెగులుకి ఇంకో కారణం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. ఇది కూడా మీరు ఎరిగిందే. దావీదు యొక్క జీవితమును గురించి దేవుడు రాస్తూ వచ్చినాడు. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. ఇక్కడ ఒక తెగులు బయలుదేరింది. ఇది ఎవరిని బట్టి బయలుదేరింది? ఇది కనుక కొన్నిసార్లు మన యొక్క జీవితంలో అది కూడా మనం పరీక్షించుకోనని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథములో చూసినట్లయితే ఇక్కడ ఒక తెగులు బయలుదేరింది. 24వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని రెండో సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయములో 15వ వచనములో, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజపు కూట వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. కనుక ఇక్కడ చూస్తే 70,000 మంది చనిపోయారు. దీనికి కారణం ఎవరు? దాని నుండి బెయేర్షెబా వరకు ఇన్ని వేల మంది చనిపోవడం గల కారణం ఏంటి? దావీదు యొక్క గర్వం, దావీదు యొక్క అహంకారం. ఎందుకంటే ఎప్పుడు సైన్యాన్ని లెక్కించని వాడు, ఏ యుద్ధానికి వెళ్ళినా సైన్యాన్ని లెక్కించుకోనివాడు ఇప్పుడు యోవాబుతో చెప్తున్నాడు సైన్యాన్ని లెక్కించు అని. అక్కడికి యోవాబు అన్నాడు, అయ్యా ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు కదా, ఇప్పుడెందుకు నీకు వచ్చింది ఆలోచన అని అన్నాడు. రాజు కదా, తన గర్వం, తన అహంకారం, తన అతిశయం, తన రాజరికం. నేను చెప్పాను వెళ్ళి నువ్వు చెయ్యి అన్నాడు. సరే వెళ్ళి చేసుకొచ్చాడు. ఈ లోపులో దేవుడు సంధించడం మొదలుపెట్టాడు. ఏం దావీదు, జరిగిన యుద్ధాలన్నీ కూడా నీ బలాన్ని చూసుకునే చేసావా? మనం దావీదు యొక్క చరిత్ర జీవితం చూసినట్లయితే రాజు అయిన తర్వాత తను చేసిన యుద్ధాలన్నీ కూడా ఎలా చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ప్రభు వెళ్ళమంటావా వద్దంటావా, ప్రభు వెళ్ళమంటే వెళ్ళడం, వద్దంటే మానేయడం. చేసిన యుద్ధాలన్నీ అలాగే చేశాడు. ఎప్పుడు సైన్యాన్ని లెక్కించలేదు. ఎప్పుడు ఎంతమంది కాల్బలం ఉంది, గుర్రాలు ఎన్ని ఉన్నాయి, రథాలను ఎప్పుడు చూడలేదు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత ఏమైందంటే తన జీవితంలో గర్వం ప్రవేశించింది, అహంకారం ప్రవేశించింది. ఇది మానవుని యొక్క జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైనది. ఆత్మీయ స్థితిలో కూడా ఒక స్టేటస్కి వచ్చేసిన తర్వాత ఈ రోజున విశ్వాసి గర్విష్ఠుడై దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడయ్యేవాడిగా ఉన్నాడు. తను తెచ్చుకోవడమే కాదు, తనతో పాటు ఉన్నవారికి కూడా ఈ నష్టాన్ని తెచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి నిజానికి దావీదు చేశాడు ఈ గర్వంతో కూడిన పని. చూడండి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 70,000 మంది. బహుశా నీలో నాలో ఉన్న గర్వం, నీలో నాలో ఉన్న అహంకారం, ఏదైనా చేయగలను, ఏదైనా నా చేతిలో ఉంది, నేను కదా ఇలా చేశానని ఒకవేళ అనుకుంటామేమో. జాగ్రత్త, ఇది నీకు నాకు కూడా ఒక హెచ్చరిక. ఉజ్జియా కూడా ఒకప్పుడు చాలా నెమ్మది కలిగిన రాజు, చాలా విధేయపరుడు, దావీదు వంటి మనస్తత్వం కలిగిన వాడు, విధేయపరుడు. ఎప్పుడైతే ఐశ్వర్యము ఘనతలు కలిగాయో గర్వించి నేనే బలి అర్పిస్తానని చెప్పేసి బలిపీఠం ఎక్కినాడు. అక్కడికి చెప్తా ఉన్నారు యాజకులు, అయ్యా అది నీ పని కాదని. ఒకసారి మానవుని జీవితంలో ఐశ్వర్య ఘనతలు, పేరు ప్రతిష్టలు ఏ స్థాయికి తీసుకుని వెళ్తాయంటే ఇదిగో ఈ దౌర్భాగ్యమైన స్థితికి. చెప్తూనే ఉన్నారు, ఉజ్జియా లోబడలేదు.
వెంటనే అతని చేయి మరి ఎండిపోయినట్లుగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ భయంకరమైన పరిస్థితి ఎందుకు సంభవించింది? గర్వం, అహంకారం, అతిశయం. ఈ రోజున నా జీవితంలో గర్వం, అహంకారం, అతిశయం అనేది బహుశా ఈ రోగానికి కారణమేమో, ఈ వ్యాధి కారణమేమో. ఆ తెగులు చేత 70,000 మంది మరి సామాన్యులు చచ్చిపోయినారు, నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయినారు. ఈ రోజున కూడా ప్రపంచ దేశాల్లో వేల కొలది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఊరికే మూటలు కట్టి పారేస్తున్నారు, పాతి పెట్టడానికి కూడా వీళ్ళే. జాగ్రత్త, ఇదొక మనకు హెచ్చరిక. తెగులు అనేది ఎందును బట్టి సంభవించింది? ఒకటి, దేవుణ్ణి ఎరగలేదు, దేవుని యొక్క సార్వభౌమాన్ని అధికారాన్ని ఎరగలేదు నిర్గమాకాండంలో. రెండవది, సంఖ్యాకాండంలో తెగులు అనేది ఎందుకు సంభవించిందంటే దేవుని మీద తిరుగుబాటు, దేవుని యొక్క ఆజ్ఞల కట్టడల మీద తిరుగుబాటు. మూడవది, దావీదు యొక్క జీవితాన్ని బట్టి చూస్తే తెగులు ఎందుకు సంభవించిందంటే గర్వము, అహంకారం. వీళ్ళారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గర్వం వద్దు, అహంకారం వద్దు. బహుశా మనం బాగా చదువుకుని ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, డబ్బు బాగా సంపాదించి ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా ఇచ్చినవాడు దేవుడే. ఆ ఒక గ్రహింపుతో మనం జీవించాలి. కానీ ఎప్పుడైతే ఆ గ్రహింపు పోతుందో ఆ తెగులుకి మనం కూడా కారణమవుతాం, ఆ తెగులను మనం కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ మూడో దాని విషయంలో మరి విరుగుడు ఎలాగైంది? వెంటనే అతనికి చెప్పబడింది, దీర్ఘదర్శి వచ్చాడు, గాదు వచ్చాడు, వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేసిన పాపమే ఈ యొక్క తెగులు ప్రజలందరి మీద సంభవించింది. బహుశా ఈ రోజున నువ్వు మనం చేసిన పాపమేమో ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది, మన దేశాన్ని పట్టి పీడిస్తుంది, మన గ్రామాలను, మన యొక్క రాష్ట్రాలను పట్టి పీడిస్తుందేమో, ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తుందేమో. ఎందుకంటే దానియేలు మరి తన ప్రార్థన చేసినప్పుడు తన కొరకు, తన పితరుల కొరకు, తప్పిదాలు అందరి కొరకు ప్రార్థన చేసినాడు. నిజానికి దానియేలు ఏ తప్పిదం పొరపాటు చేయలేదు. కానీ తన ప్రార్థన చేసినప్పుడు అందరి తప్పిదాలు ఒప్పుకుంటూ క్షమాపణ కోరుతూ వచ్చినాడు. కనుక ఈ మూడో దానిలో అనగా 2 సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు యొక్క జీవితమును బట్టి వచ్చిన ఈ యొక్క తెగులులో మరి దాని యొక్క మరి విడుదల ఎలాగంటే దేవుడు చెప్పినాడు, నువ్వు ఓర్నాను కళ్ళములో నువ్వు బలర్పించు. అనగా దావీదు యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ వచ్చినాడు. వీళ్ళరా, నా జీవితమును మనం సమర్పించుకోవాలి. మనలో ఉన్న గర్వం, అహంకారం, అతిశయం అన్నీ చావాల, అన్నీ చచ్చిపోవాలి. ఓర్నాను కళ్ళము దగ్గర దేవుడు దావీదు యొక్క గర్వం, అహంకారం అంతా వెరగొట్టినాడు. దేవుడు ఎప్పుడు తన పనిని ప్రారంభిస్తాడంటే మొట్టమొదట మనం రక్షించబడాలా, రెండవది ఆరాధికులంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలా, మూడవది ప్రార్థనాపరులంగా మన యొక్క జీవితాన్ని నిరంతరం కొనసాగించాలా, నాలుగవది మనల్ని మనం వెరగొట్టుకుని, నలుగొట్టుకుని రిక్తులుగా చేసుకోవాలి. అప్పుడు దావీదు ఏడ్చాడు, అయ్యా ఈ ప్రజలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, చేసిందంతా నేను, నన్ను క్షమించని చెప్పేసి. చూడండి 17వ వచనంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాని ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. అప్పుడు దావీదు పోయి ఆ ఓర్నాన కళ్ళములో ఆ ఎడ్లను వధించి ఆ నూర్చుకర్రలను తీసి మరి బలిపీఠము కట్టి అక్కడ వాటిని మరి దేవునికి బలర్పించినాడు. ఎప్పుడైతే అలాగే చేసినాడో చూడండి 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆ ఇశ్రాయేలులను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఆ తెగుల ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఇదిగో ఈ 4 సంగతులు తప్పనిసరిగా మన జీవితంలో జరగాలి. ఒకటి, దేవుడు రక్షకుడు అనే సంగతి మనం గుర్తెరగాలి. ఎరిగితే ఎలాంటి పరిస్థితులైనా దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు అన్ని పరిస్థితుల్లో కూడా
ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మనం విన్నపాలు తెలియచేయాలి. అంతేకాదు 4వదిగా మనం దీనులమై రిక్తులమై మనల్ని తగ్గించుకున్న వారమై ప్రభు పాదాల మీద పడాలి. కనుక సొలొమోను దేవాలయం ఎక్కడ కట్టాడు? ఎక్కడైతే దావీదు మరి బలర్పించినాడో ఓర్నాను కళ్ళములో అక్కడ ఆయన మందిరం కట్టడానికి ఆయన ప్రారంభించినాడు. చాలా స్పష్టంగా రాసినాడు. చూడండి 2వ దినవృత్తాంతాల్లో దేవుడు ఎక్కడ తన మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకు చూపించినాడు. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఎక్కడైతే మనల్ని మనం తగ్గించుకుని దేవునికి అప్పగించుకుంటామో ఆ స్థలము నుంచే దేవుడు తన పని ప్రారంభిస్తాడు. ఆ స్థలం నుంచే దేవుడు తన యొక్క మందిరాన్ని కొనసాగిస్తాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలు కాలములో ఐగుప్తులో 10 తెగుళ్ళు, ఆఖరి తెగులు మరణం. కనుక ఆ పరిస్థితుల్లో విడుదల ఎలాగొచ్చిందంటే మానవ జాతి మీదకి మరణం ఏలుబడి చేస్తూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో విడుదల అనేది గొర్రెపిల్ల యొక్క రక్తం అనగా క్రీస్తు యొక్క రక్తం. రెండవ తెగుల్లో ఆరాధన అనగా ప్రభువా నువ్వే గొప్పవాడు, నువ్వే సార్వభౌమ అధికారం కలిగిన వాడు, నీ అధికారం కంటే మించింది ఏదీ లేదు. 3వది ప్రార్థన, ఓ ప్రభువా నీకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. 4వదిగా దావీదు యొక్క జీవితంలో గర్వం, అహంకారం తను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, తను దీనుడిగా చేసుకున్నాడు. కనుక అందుకొరకే చూడండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును చూసారా, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కనుక మనం చదివిన 2వ సమూయేలు గ్రంథంలో కూడా ఎప్పుడు దేశాన్ని స్వస్థపరిచాడు దేవుడు? ఆఖరి వచనంలో చదివాం కదా మనం. చూడండి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము ఆఖరి వచనములో యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచి. కనుక నా జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో మనలను బట్టి దేవుడు దేశాన్ని కాపాడుతాడు. అందుకొరకే అబ్రహాం ప్రార్థన చేసినాడు ఆదికాండములో 18వ అధ్యాయంలో, ప్రభువా 10 మంది ఉంటే కాపాడుతావా? దేవుడు అన్నాడు 10 మంది ఉన్నా కాపాడుతా. కనుక కనీసం ఒక్కళంగా ఇద్దరముగా 10 మందిగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన పాపంలో ఒప్పుకుని విడిచిపెట్టాలా. అందుకనే 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని బట్టి వచ్చిందా? ఎందుకంటే యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయములో చూస్తే 7వ అధ్యాయంలో చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం మీద ఓడిపోయారు. కనుక అందరికీ దుఃఖం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఎవరి వల్ల వచ్చింది? దేవుడు చెప్పాడు మీలో ఒకడు పాపం చేశాడు. కనుక వాళ్ళు అతడు చేసిన పాపాన్ని బట్టి 36 మంది చచ్చిపోయారు హాయి పట్టణం మీదకి వెళ్ళిన వాళ్ళు. ఆ ఒక్కడు చేసిన పాపము కనుక ఎంతమంది జీవితాన్ని పాడు చేసింది చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో ఆకాను చేసిన పాపమును బట్టి 36 మంది హాయి పట్టణం మీద చనిపోయినారు. చేయి విన్నపములన్నీ మరి 2వ దినవృత్తాంతములు 6